సో హాయ్ ఎవరీవన్, నమస్తే. లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు వేగం పుంజుకున్నాయి. నామినేషన్ల దాఖలకు ఇవ్వాలి చివరి రోజు. సో మొత్తం 4236 సర్పంచ్, 37,440 వార్డులకు నోటిఫికేషన్. ఇక చాలా గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవాలు నమోదవుతున్నాయి. దీంతో పాటు వేలం పాటలు జరుగుతున్నాయి. ఎవరు సర్పంచ్ అవుతారు, ఏ గ్రామంలో ఎంత బేరసారాలు జరుగుతున్నాయి, ఎన్నికల కంటే ఏకగ్రీవాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న మాట అయితే వినిపిస్తుంది. మరిన్ని వివరాలు మనకి త్వరలో తెలుస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం మెయిన్గా చూసుకుంటే అమరావతి ల్యాండ్ పూలింగ్. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక నిర్ణయం ఏంటంటే, రెండో విడతలో 16,666.57 ఎకరాల భూమి సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందట. సో 7 గ్రామాల్లో భూ సేకరణకు సిద్ధమయ్యారు. ఇంకా భవిష్యత్తులో మరింత ల్యాండ్ పూలింగ్ కూడా ఉండొచ్చంట. సో మొత్తం 29 గ్రామాల్లో 2,000 మంది అంటే 2,000 మంది రైతులు ఇప్పటికీ భూములు ఇవ్వలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక వీటి కోసం భూసేకరణ చేపడతారా, లేక రైతులు ఎందుకు ఒక్కతాటిపై లేరు, అండ్ వారి అనుమానాలు ఏంటి, ప్రభుత్వం ఆలోచనలు ఏంటి ముఖ్యంగా. ఇక చూసుకుంటే అమరావతి భవిష్యత్తుపై మళ్ళీ చర్చ మొదలైంది. నెక్స్ట్ చూసుకుంటే కోకాపేట భూముల ధరలు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళీ హిట్ అయింది. కోకాపేటలో భూముల ధరలు మరొకసారి ఆకర్షణ ఉంటాయి. ఎకరం 151 కోట్ల దాకా బిడ్ వచ్చి సంచలనం సృష్టించింది. ఇక మొత్తం 4 ఎకరాల 610 కోట్లు. హెచ్ఎండి నిర్వహించిన వేలంలో 239.240 సర్వే నెంబర్ల ప్లాట్ల కోసం పోటీ భారీగా జరిగిందని చెప్పాలి. మొత్తం 9 ఎకరాలకు 1,153 కోట్లు అండ్ భవిష్యత్తులో ఎకరం 200 కోట్లు పలికే రోజు దూరంలో లేదని నిపుణులు అంచనా. ఇది భూ యజమానులకు లాభదాయకమే, కానీ బిల్డర్లు, ఇల్లు కొనే వారికి మాత్రం భారంగా మారుతుంది. సో ఈ ధరల్లో ఇల్లు కొంటే 2 BHK కూడా కోటికి పైగా అవుతుందా, లేక సిటీకి దూరంగా వెళ్ళే పరిస్థితి రావచ్చా? రియాలిటీ రేస్ ఇంకా ఎక్కడికి వెళ్ళబోతుంది? సో వేచి చూడాలి మనం, ఇంకా ఎక్కడి వరకు వెళ్ళబోతుంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా చూసుకుంటే పాలకులలో డచ్ సమాధుల కబ్జా. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకులలో మరోసారి చరిత్రపై పల్లెం పడింది. అంటే శతాబ్దాల నాటి డచ్ అధికారుల సమాధులు క్రమంగా కబ్జా అవుతున్నాయనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి పురాతన నిర్మాణాలు, అరుదైన చారిత్రక స్థలాలు రక్షణ లేక దెబ్బతింటున్నాయన్న మాట కూడా మరోవైపు వినిపిస్తుంది. మరి స్థానికులు, చరిత్రకారులు దీనిపై తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వం మరియు పురావస్తు శాఖ ఏం చర్యలు తీసుకోబోతున్నాయి, అండ్ అలాగే ఈ విలువైన వారసత్వాన్ని రక్షించాల్సిన సమయం ఇదే. సో మెయిన్గా మనం చూస్తుంటాం, ఇవైతే పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. ఇంకా మినిట్ మీకు అందిస్తున్నాను. అండ్ ఇంకో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, కేబీఆర్ పార్కింగ్లో లిఫ్ట్ కార్ పార్కింగ్. ఇదైతే బిగ్ బ్రేకింగ్ వైరల్ న్యూస్ అనమాట. లిఫ్ట్ కార్ పార్కింగ్ హైదరాబాద్లో ట్రాఫిక్ పార్కింగ్ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సిస్టమ్ హాట్ టాపిక్ అయింది. కేబీఆర్ పార్కింగ్ వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ కార్ పార్కింగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ కార్లు పార్క్ చేయొచ్చు అని అయితే అధికారులు చెప్తున్నారు. సో ఆటోమేటెడ్ లిఫ్ట్ ద్వారా కార్లు పైకి కిందికి కదిలించే టెక్నాలజీ ఇది. సో ఇది నగరంలో పార్కింగ్ సమస్యలకు పరిష్కారమా, అండ్ ఇలాంటి సిస్టమ్స్ మరిన్ని చోట్ల వస్తాయా, లేక పౌరులు ఎలా స్పందిస్తున్నారు? లిఫ్ట్ పార్కింగ్ ఇప్పుడు నగర చర్చగా మారిందని చెప్పాలి. సో ఈ లిఫ్ట్ పార్కింగ్ సంబంధించి మీరు ఏమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ యాంకర్ సోనియా ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నౌ. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మినిట్స్ మీకు అందిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నౌ. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్, ధన్యవాదాలు. నేను మీ యాంకర్ సోనియా. ఇది ఈ రోజు మరొక లేటెస్ట్ అప్డేట్స్. మరొక లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందున్నాను. ఈ వాచింగ్ మై Anchor Sonia official YouTube channel. Subscribe now. Please like, share, subscribe now. Thank you all. Goodbye.